ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీర్పేట పరిసరాల్లో ఆకస్మికంగా పర్యటించారు. వరద ముంపు ప్రాంతాలను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులను తెలుసుకున్నారు. మైత్రివనం సమీపంలో గంగూభాయ్ బస్తీ, బల్కంపేట పరిసరాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతో ఆ ప్రాంత వాసులు ఆశ్చర్యపోయారు. భారీ వర్షాల సమయంలో సహాయక చర్యలపై ఆరా తీశారు. మురికి కాలువల తీరు, నాలా కబ్జా తదితర విషయాలపై క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్తో చర్చించారు ముఖ్యమంత్రి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రేమ్, మహేంద్ర, మీరన్నట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరిగేషన్, దాంతో పాటు పంచాయతీరాజ్, రోడ్లు భవనాలకు సంబంధించినటువంటి అధికారులందరూ ఇప్పటికే సహాయ చర్యలు, దాంతో పాటుగా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లోని కొన్ని వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో వారు పర్యటించారు. కొద్దిసేపటి క్రితం బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో నిన్న ఏదైతే భారీ వర్షానికి భారీ వరద నీరు చేరినటువంటి ప్రాంతాల్లో వారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారులు జిహెచ్ఎంసీ, హైడ్రా, దాంతో పాటు పోలీస్ సిబ్బంది, మిగతా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ఆ పర్యటనలో పాల్గొన్నారు. అక్కడ ఏ విధంగా భారీ వర్షాల నేపథ్యంలో ఎట్లా వరద నీరు ఏ చోటు నుంచి ఏ చోటుకు వస్తుంది, గతంలో ఎప్పుడైనా ఇలాంటి భారీ వర్షాలు చూసారా, వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇలాగే ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంది అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మరొక వైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇటు జనాలతో పాటు అధికారులకు చెప్పడం జరిగింది. ఇక బల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతాలతో పాటుగా మరొక వైపు ఆ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో నిన్న మొన్న జరిగినటువంటి ఆ ప్రాంతాలు, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అమీర్పేట్ నిన్న మనం చూసుకోవచ్చు. నిన్న మొన్న కూడా అయితే మెయిన్ రోడ్ అంతా కూడా నడుముల్లోకి నీళ్లు అటుపక్క ఇటుపక్క గల్లీలలో కూడా వచ్చినటువంటి పరిస్థితులు అయితే మనం ఆ వీడియోల రూపంలో చూసాం. అయితే ఆ ప్రాంతాల్లో కూడా కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. గతంలో ఎప్పుడు కూడా ఈ ప్రాంతాలు అంటే అమీర్పేట్ మెయిన్ రోడ్డుకి సంబంధించి కానీ మరొక వైపు ఈ పక్క గల్లీలలో కూడా ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులు రాలేదు. ఎందుకోసం ఏం జరిగింది అనేది కూడా అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అధికారులు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రేమ్.